మారింది. పచ్చటి మలెనాడు ప్రాంతంపై వానదేవుడు మహోగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. కుండపోతగా కురుస్తున్న వానలకు పశ్చిమ కనుమల వణికిపోతుంటే ఉప్పొంగుతున్న జలపాతాలు, నదులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. తుంగా, భద్రా నదులు ఉగ్రరూపం దాల్చి పొంగి పొర్లుతున్నాయి. పవిత్ర క్షేత్రం శృంగేరి పరిసరాలను వరద ముంచెత్తింది. శారదాంబ ఆలయ పరిసరాలు జలమయమయ్యాయి. నదీ పరివాహక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. రహదారులు కొట్టుకుపోతున్నాయి. వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. ದೇವಸ್ಥಾನದ ಹತ್ತಿರ ಪಕ್ಕದಲ್ಲಿ ನೀರು ಬಂದಿದೆ ನೋಡಿ. ఆకాశానికి చిల్లులు పడ్డాయా అనేలా కర్ణాటకలోని మలెనాడు ప్రాంతంపై వానలు విరుచుకుపడుతున్నాయి. చిక్మంగళూరు, కేరకట్టె, కుదెరెముఖ్, కలస ప్రాంతాల్లో ఆకాశానికి తూట్లు పడినట్లుగా వర్షం కుండపోతలా కురుస్తోంది. దీంతో పశ్చిమ కనుమల్లో పుట్టిన తుంగ, భద్ర నదులు స్వైర విహారం చేస్తున్నాయి. ఉప్పొంగుతున్న తుంగ నది ప్రవాహానికి పవిత్ర క్షేత్రం శృంగేరి శారదాంబ దేవాలయ పరిసరాలు నీట మునిగాయి. శృంగేరి స్నానఘట్టాలు, కప్పేశంకర దేవాలయం నీటి అడుగునకు వెళ్లాయి. భక్తుల వాహనాలు నిలిపే గాంధీ మైదానం, ఆలయ పార్కింగ్ ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. శృంగేరి పీఠానికి వచ్చే దారులన్నీ జలమయం కావడంతో యాత్రికులు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు భద్రా నది కూడా ఉగ్రరూపాన్ని దాల్చింది. కడపటి వర్షాలకు నదిలో ప్రవాహం ప్రమాదకర స్థాయిని దాటి పరుగులు తీస్తోంది. కళస తాలూకా పరిధిలోని జాంబ్లే వంతెన పైనుంచి 2 అడుగులకు పైగా వరద నీరు ఉరకలెత్తుతోంది. దీంతో కళస కార్కళ రాష్ట్ర రహదారిపై రవాణా పూర్తిగా నిలిచిపోయింది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రవాహాన్ని దాటేందుకు కొందరు సాహసం చేస్తుండడం ఉత్కంఠను రేపుతోంది. మాకోడు గ్రామంలో ప్రవాహ దాటికి భారీ ఇనుప కాలినడకన వంతెన సైతం నీట మునిగిపోయింది. ఘాట్ రోడ్లో జోగి కుమ్రి వంటి ప్రాంతాల్లో భారీగా కొండచేళ్లు విరిగిపడి పంట పొలాలు, తోటలపై పడటంతో కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. ఉప్పొంగుతున్న తుంగా, భద్ర నదుల ప్రవాహం దిగువన ఉన్న తుంగభద్ర జలాశయం వైపు పరుగులు తీస్తోంది. నీటి మట్టాలు వేగంగా పెరుగుతుండటంతో ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమయ్యారు. వాతావరణ శాఖ రాబోయే కొన్ని రోజుల పాటు కరూర్, డెక్కన్ తీర ప్రాంతాలతో పాటు ఉత్తర, దక్షిణ ముంబై, కర్ణాటక పరిధిలో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు హెచ్చరికలు జారీ చేసింది. నదీ తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు, లోతట్టు ప్రాంత వాసులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని, అనవసరంగా జలపాతాలు, నదుల వద్దకు వెళ్లకూడదని జిల్లా యంత్రాంగం కఠిన ఆదేశాలు జారీ చేసింది. వరద ఉధృతి ఇలాగే కొనసాగితే మరిన్ని గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. కారు మబ్బులు